ఎన్నికల తరువాత ఒక రకంగా ప్రజల తాలూకా తీర్పు ఎవరికి ఎన్ని రకాలైనటువంటి ఒపీనియన్స్ దాని మీద ఉన్నా ఎవరు ఊహించని విధంగా ఈ రోజు దేశంలోనే 30 మంది కేంద్ర మంత్రులు ఉంటే అందులో ఒక కేంద్ర మంత్రిగా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా నాకు అవకాశం దక్కడం ఈరోజు నేను చాలా ఆనందపడుతున్నానని కూడా తెలియజేస్తున్నాను. మరి అటువంటి కేంద్ర మంత్రిగా అయ్యేటటువంటి అవకాశాన్ని నా ఆనందాన్ని మన అధికారులతో శ్రీకాకుళం జిల్లా ప్రజలతో మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. నేను కేంద్ర మంత్రి అయ్యానంటే నా ఒక్కరిదే పదవి కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి ఆ పదవి అనేది మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడే కానీ ఇలాంటి అవకాశం రాదు. అటువంటిది ఈ రోజు ఎందుకంటే గతంలో కేంద్ర పరంగా కొంత నిరాశ ఉండేది, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి. అటువంటి నిరాశని తొలగించే విధంగా ఈ రోజు కేవలం కేంద్ర మంత్రి రావడం కాదు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేయబోతున్నారో, ఆయన ఎలా ఆలోచిస్తున్నారు అనేది 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా చూసే స్థాయిలో ఈ తెలుగు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారనంటే ఎంత తెలుగు వారికి ఎంత గర్వపడాలో ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించమని తెలియజేస్తున్నాను. గతంలో ఇప్పుడు ఉండేది ఢిల్లీ స్థాయిలో తెలుగు వారికి ఒక గర్వకారణం అనేది, ఆ స్థాయి మళ్ళీ ఈ రోజు మనకి దక్కింది. తెలుగు వాళ్ళ మీద దృష్టి పెట్టారు కేంద్ర ప్రభుత్వం, భారతదేశం, రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా మన వైపే చూస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక సువర్ణమైన అవకాశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అందులో మన శ్రీకాకుళం జిల్లాకి ఈ రోజు దక్కింది. అటువంటి సువర్ణమైన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే అది క్షమించడానికి నేరంగా తయారవుతుంది. కాబట్టి మేము ఏవైతే ఈ రోజు ఈ జిల్లా తాలూకు రూపురేఖలు మార్చాలని, ఏ కార్యక్రమాలు అయితే చేయాలని నేను పట్టుదలతో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నామో అదే పట్టుదలతో వ్యక్తిగత ఎజెండాను మానుకొని ప్రభుత్వ ఎజెండాని పరమావధిగా భావించి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని తూచా తప్పకుండా మనం అందరం కూడా పాటించి మన రాష్ట్రాన్ని, ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ అందరి తాలూకా సహకారం ఈ వేదిక ద్వారా మరొకసారి కోరుతున్నాను. ఒక కేంద్ర మంత్రి ఉన్నారని, రాష్ట్ర మంత్రి ఉన్నారని, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారని అంటే పనులు అవ్వవు. మీ అందరికీ కూడా నాకంటే ఎక్కువ అనుభవం మీ డిపార్ట్మెంట్ లో చాలా మందికి ఉంది. ఏ కార్యక్రమం అయినా సరే ఒక సామాన్యుడికి మన దేశంలో ఒక కామన్ మ్యాన్ కి అందించాలనంటే ఢిల్లీ దగ్గర నుంచి స్టేట్ క్యాపిటల్ నుంచి దగ్గర తీసుకున్నటువంటి నిర్ణయాలని సక్రమంగా పాటించేటువంటి అధికార యంత్రాంగం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా మనం అందించి ఆ అభివృద్ధి కార్యక్రమాలు మనం సక్రమంగా చేయొచ్చు. అందుకని ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా తెలియజేస్తున్నాం. ఇది ఏదో ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా క్రెడిట్ కోసమో మా ఆనందం కోసమో కాదు. ఈ రోజు మాకు ఒక సేవ చేయడానికి ఒక మంచి స్థానం దక్కింది, సేవ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. దాంట్లో మీరు కూడా 100% కమిట్మెంట్ తో మీరు కూడా ముందుకొచ్చి పనిచేస్తే మన జిల్లాలో సుదీర్ఘ కాలం నుంచి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని పరిష్కారం 5 సంవత్సరాల్లో చూపించవచ్చు. ఆ నమ్మకం నాకుందని కూడా తెలియజేస్తున్నాను. నేను కోరుకునేది ఒక్కటే, కమిట్మెంట్ తో మీరందరూ కూడా పనిచేయండి. వ్యక్తిగత ఎజెండాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టండి. ఇప్పుడే మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు కూడా ఖచ్చితంగా చెప్పారు, మాకు కావలసినటువంటిది పని చేసే వ్యక్తులు కావాలి. పని చేసే వ్యక్తుల్ని ఇప్పుడు ఆదరిస్తాం, గౌరవిస్తాం. వాళ్ళు చెప్పినటువంటి ఒపీనియన్స్ కి కూడా గౌరవిస్తూ అందరూ కూడా టీం వర్క్ గా పనిచేయడానికి ఆ అవకాశం, ఆ ప్లాట్ఫామ్ మేము కల్పిస్తాం. అటువంటి అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకొని ముందుకు రండి. కాకపోతే ఏదో అవకాశం వచ్చింది కదా, ఏదో వింటున్నారు కదా అని తప్పుడు సలహాలు కానీ తప్పుడు కార్యక్రమాలు చేస్తే దానికి తగిన మూల్యం కూడా చెల్లించాల్సి వస్తుందని వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు తప్పులు చేయడానికి ఎక్కడ మనకు అవకాశం లేదు. ప్రజలు ఎలాంటి మ్యాండేట్ ఇచ్చారో ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజలకు ఎక్కడ కన్ఫ్యూషన్ లేదు. గత ప్రభుత్వం ఎంత చేసింది కదా, వాళ్ళతో ఎంతమంది ఉన్నాం, ఏదో కొత్త ప్రభుత్వం కొత్త నాయకులు ఆశ చూపిస్తున్నారు కదా ఎంతమంది ఎక్కడ కూడా లేదు. వన్ సైడెడ్ గా స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు రానటువంటి హిస్టారిక్ మ్యాండేట్
2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిందంటే ప్రజల మైండ్లో ఎంత క్లారిటీతో ఉన్నారో మీరు అందరూ కూడా గమనించండి. చాలా సీరియస్ గా ఓటేసి ఒక తీర్పిచ్చారు. మాకు అభివృద్ధి కావాలి, మాకు భవిష్యత్తు కావాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద స్పందించే నాయకులు మాకు కావాలని చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోదీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి ఎన్డీఏ కూటమిని రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ నాయకుల తాలూకా ఎజెండా ఏదైతే ఉందో అది ప్రజల గుండెల్లో నుంచి వచ్చినటువంటి ఎజెండా. కాబట్టి ఆ ఎజెండాని సంపూర్ణంగా పూర్తి చేయడానికి మాత్రం మీ అందరూ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కమిట్మెంట్ తో పనిచేయాలని మీ అందరికీ కోరుతున్నాను. ఇక ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తరచూ వచ్చేటటువంటి కంప్లైంట్, మేము ఈ రోజు ప్రజలు మాకు ఒక అధికారం ఇచ్చి మాకు గెలిపించినా సరే అధికారులు మాత్రం మాకు ఎక్కడ కూడా స్పందించట్లేదు. 10 సార్లు 15 సార్లు ఫోన్ చేసినా సరే ఏ ఒక్కరు కూడా మాకు స్పందించట్లేదు అనేది గతంలో నేను కూడా చూశాను. అటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మన ప్రభుత్వంలో ఒక్క కంప్లైంట్ అంటే ఒక్కటి కూడా అలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులందరి మీద ఉంది. ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా ప్రజల తాలూకా ఇంట్రెస్ట్ల కోసం పనిచేసే వ్యక్తులు. ఆ గౌరవం మీరు కూడా ఇవ్వాలి. ఏ కార్యక్రమం చెప్పినా సరే ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగం కానీ మనకి అందరికీ కూడా కొన్ని హద్దులు పెట్టింది. ఆ హద్దులు దాటి ఏదైనా ఉంటే మీరు వాళ్ళకి సజెస్ట్ చేయండి. మీరు కూడా ఆ కార్యక్రమం ఎలా చేయొచ్చు అనేది వాళ్ళకి అందరికీ కూడా మీరు మీ తాలూకు ఒపీనియన్స్ చెప్పండి. కానీ అగౌరవపరచడం, లేకపోతే వాళ్ళు ఫోన్లు చేస్తే అవైలబుల్ గా లేకపోవడం, పిలిస్తే స్పందించకపోవడం, ఇటువంటి కంప్లైంట్స్ కూడా ఏమైనా వస్తే దాని మీద కూడా మేము సీరియస్ గా చర్చించాల్సి వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే చాలా విషయాలు మంత్రి గారు మాట్లాడారు. కానీ ఈ ప్రభుత్వానికి సీజన్ వచ్చింది కాబట్టి మనకు అందరికీ మొట్టమొదటిగా ఉన్నటువంటి ఛాలెంజ్ అగ్రికల్చర్ ప్లస్ ఇరిగేషన్. అందులో ఎక్కడ కూడా మాట పడకూడదు. మా అందరికీ కూడా గుండెల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇరిగేషన్ కానీ అగ్రికల్చర్ కానీ రైతులు కానీ అక్కడ కానీ ఎక్కడైనా లోటుపాటు ఉన్నా, ఏ పొరపాటు ఉన్నా, రైతులకి ఎక్కడ ఏ బాధ కలిగినా వ్యక్తిగతంగా మాకు బాధ కలిగినట్టుగానే మేము అందరం కూడా ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మా వరకు ఎంత సహకారం అందించాలన్నా సరే శక్తి వంచన లేకుండా మీ అందరికీ కూడా మేము తోడుగా నిలబడతాం. కానీ మనమందరం ఆ రైతుకి తోడుగా నిలబడి సరైన సమయానికి సాగునీరు, సీడ్స్, ఎరువులు అన్ని కూడా అందించే బాధ్యత ఉంది. కాబట్టి ముందుగానే ఆ 2 డిపార్ట్మెంట్స్, ఇరిగేషన్ ప్లస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మీరందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ ఇప్పటి నుంచే ఏవేవైతే ప్లానింగ్ చేయాలో అన్నిటి మీద కూడా ఎక్కడ లోటుపాట్లు లేకుండా ఆ 2 సబ్జెక్ట్స్ ని మాత్రం టాప్ ప్రయారిటీగా తీసుకోండి. అలాగే శానిటేషన్ గురించి కూడా చెప్పారు. ఆ శానిటేషన్ మీద మన అర్బన్ లెవెల్ నుంచి పంచాయతీ లెవెల్ వరకు కూడా ప్రభుత్వం మారిందనంటే గ్రౌండ్ లెవెల్లో దాని తాలూకా మార్పు ఏ రకంగా ఉందని మనం చూపించడానికి ప్రత్యేకంగా ఉన్నటువంటిది శానిటేషన్ మీద దృష్టి పెట్టండి. అలాగే నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి విషయం, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా ఉన్నాను. నాకు ఇచ్చినటువంటి శాఖ పౌర విమానయాన శాఖ ఈ రోజు వచ్చింది. అది కూడా చాలా మంచి శాఖ. మన లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సుదీర్ఘ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రోజు సామాన్యులు కూడా ఎక్కువ మంది మీరు అందరూ కూడా చూస్తున్నారు, ఎయిర్ ట్రావెల్ ప్రిఫర్ చేస్తున్నారు. రేపు రాసి పెట్టుకోండి, ఎయిర్వేస్ ఇస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ రైల్వేస్ ఆఫ్ దిస్ కంట్రీ. దానికి బలమైన ఫౌండేషన్ వేయడానికి, నా మార్పుని నేను దేశ స్థాయిలో చూపించడానికి నేను ఈ రోజు నుంచి దాని గురించి కృషి చేస్తున్నాను. మీరందరూ కూడా గర్వపడే విధంగా ఈ శాఖలో కేంద్ర స్థాయిలో మార్పులు తీసుకొని వస్తానని కూడా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.